హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. రైతుకి జీవితం అనేది ఒక ఆశ, కానీ ఆ ఆశ కోసం వెనుకల పడే గోస ఉంటుంది కదా, అది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియట్లేదు. దాన్ని ఒక చూపించే ప్రయత్నం చేద్దాం అనుకొని చాలా సైలెంట్గా ఉండి ఒక బిగ్ బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి డైరెక్టర్ దయా గారు అయితే మన ముందుకు వచ్చారు. ఇంకా రచ్చరవి గారు ఈ సినిమాలో ఎటువంటి రచ్చ చేస్తారో అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఎలా ఉన్నారండి? మొత్తానికి సినిమాని చాలా సైలెంట్గా తర్వాత నెక్స్ట్ బిగ్ బ్లాస్ట్ చేసేటట్టయితే కనిపిస్తుంది. అంటే బిగ్ బ్లాస్ట్ పక్కన పెడితే మేము మీలాగా వెలిగిపోతున్నాం. ఎందుకంటే సినిమా రిలీజ్కి వచ్చింది, ఆయన టెన్షన్ కూడా తీరిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల స్ట్రగుల్ నుంచి వెళ్ళి అంటే రిలీజ్ అనేది ఒక బలం డైరెక్టర్కి. సో మంచి పాత్రలు చేసినప్పుడు అవి తొందరగా వస్తే ఆ బలం మాకు. సో మొత్తానికైతే మొత్తంగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా గురించి డైరెక్టర్ గారి కన్నా కూడా ఒక రకంగా రచ్చరవి గారు దీన్ని కొద్దిగా బాగా ముందుకు తీసుకెళ్ళడానికి బ్యాక్ బోన్ గా నుంచున్నారు అని అనిపిస్తుంది. మీరేమంటారు డైరెక్టర్ కదా? అంటే 100% మేడం. విషయం ఏంటంటే నేను సినిమా ప్రివ్యూలు వేస్తే కూడా చూడలే మేడం. ఎందుకంటే ఒక పాత్ర ఇంకో పాత్ర తెస్తుంది ప్రతి మనిషికి, అంటే ఒక ఆర్టిస్ట్కు. నేను ఎంత బాగా నమ్ముతానంటే ఈ సినిమా నాకు వేరియేషన్, నాకు క్యారెక్టరేషన్ వేరియేషన్ దయా గారు ఇచ్చింది. సో నేను అది ప్రివ్యూ వేసినప్పుడు కూడా వెళ్ళలే. నేను తెర మీద అందరితో పాటు చూడాలని వెయిట్ చేస్తున్నప్పుడు అది తొందరగా చూడాలని ఉంటుంది కదా. సో మంచి కంటెంట్ కాబట్టి మేడం ఇక్కడ గొప్ప సినిమా చెత్త సినిమా ఉండదు. మన పరిధిలో ఎంత నాలెడ్జ్ ఉంటే దాన్ని బయట పెట్టడమే డైరెక్టర్కి. సో తనకున్న వీలు పిండి తగ్గట్టు రొట్టె చేస్తాడు, అంతేగాని మీరు ఇంత పిండి ఇస్తే పెద్ద రొట్టె చేయమంటే చేయలేరు. ఒక పిటికెట్ పిండి ఇస్తే దాంట్లో రొట్టెస్తాడు. సో ఆయనకున్న బడ్జెట్లో, ఆయనకున్న ఆర్టిస్ట్లో, ఆయనకున్న కథలో బాగా తీసిండు అనేది ఉంటుంది. దయ గారు, మీరు ఇప్పుడు ఒకరందరికీ కూడా బాపు అనేది ఒక ఎమోషన్ అండి. నాన్న అంటే చాలా ఎమోషన్. ఇప్పుడు ఆ నాన్న అనే ట్యాగ్లైన్ కింద ఉంది ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అని. సో ఈ సూసైడ్ స్టోరీ వెనుక ఉన్న స్టోరీ ఏంటి అసలు? మీరు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఇది రియల్ ఇన్స్టెన్స్ బేస్డ్ స్టోరీ మేడం. ఇది ఒక ఇంజన్సీని దాని త్రూ అల్లుకున్న స్క్రిప్ట్ అనమాట. సో ట్రూ ఈవెంట్స్ బేస్డ్ అనమాట. అంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకి రెగ్యులర్ గా జరిగే వాటిని మీరు ఈ మూవీ రూపంలో చూపించాలనుకున్నారు, హ్యూమర్ వేలో మేడం. భవ్య కదా, భవ్య రైతు అనే జీవితము చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఒకేలాగానే ఉన్నది. ఒక కాపు ఎక్కువ కాస్తుంది, ఇంకో కాపుకు సీజన్ లేక పడిపోతుంది. అంటే సీజనల్ ఫ్రూట్ అది జీవితం, ఫ్రూటే అది తినేలోపు మళ్ళీ బాధపడ్డ రోజులు ఉంటాయి కదా. సో రైతు అనేది ఎప్పటికీ అతని జీవితంలో మనం మార్పు చూడాలని మనందరం కూడా పోస్టులు పెడతాం కదా, రైతు గెలవాలి, జై కిసాన్, పోస్ట్ వర్క్ పెడతాం కదా. కానీ ఎక్కడ సపోర్ట్ చేయగలుగుతాం? ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు నిజ జీవితంలో జరిగినటువంటి వాళ్ళ కథను చూసి మనం సపోర్ట్ చేయడమే మంచి సినిమా. ఇప్పుడు ఈ స్టోరీకి ఇందులో చాలా ఎమోషన్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. ఒక సైడ్ హ్యూమర్ కనిపించినా బ్యాక్గ్రౌండ్ ఉన్న థింగ్ ఏంటంటే బాగా ఎమోషనల్ టచింగ్, హార్ట్ టచింగ్ అనమాట. ఈ స్టోరీ మీకు ఎలా నేరేట్ చేశారు డైరెక్టర్ గారు? ఇందులో మీకుండే ఇంపాక్ట్, రోల్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు మేము? నేను యాక్చువల్గా కథ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏదైనా కూడా సినిమా కథ చెప్తాడు కదా, అది చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అయితే మీరు అన్నారు కదా హ్యూమరు ఎమోషన్ అని. ఇప్పుడు 15 నిమిషాల షార్ట్ ఫిలిం చేసి నువ్వు బాధ పెడితే కూడా చూసే అంత మన టైం లేదు జనాలకు. ఎందుకంటే ఎంజాయ్ కోసం ప్రపంచం మొత్తం ఎతికెతికి ఎంజాయ్ చేస్తాడు ఈ జనాలు. ఎంజాయ్ కోసమే ప్రపంచం మొత్తం ఎతుకుతాడు. ఇప్పుడు బ్యాంకాక్ పోతాడు, ఒకడు ఇంకో గోవా పోతాడు, ఇంకో ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు బాధ పెడితే ఎందుకు చూస్తాడమ్మా? కానీ ఈయన అనుకున్న పాయింట్ని నవ్విస్తూనే అలా టచ్ గుండెకు తాకేటట్టుగా ఆయన కూర్పు ఏర్పాటు చేసుకున్నాడు. అది నేరేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగుందన్న అనుకున్నా. అలాగే తీస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఇట్లా అందరూ చూసినాకనే కదా. నా క్యారెక్టరు డిఫరెంట్ క్యారెక్టరు, కథలో ఇంకొక దిక్కు ఉంటుంది, అవసరాల శ్రీనివాస్ అనేది ఒక దగ్గర ఉంటుంది. సో మేము ముగ్గురం ఎక్కువ మెయిన్ కథ డ్రైవ్ చేసేది. అది డైరెక్టర్ గారు చెప్తారు నా క్యారెక్టర్ ఏందనేది, నేను చెప్పాను. ఎందుకంటే నేను చూడలే, నేను చేసిన డబ్బింగ్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. 2-3 సీన్లు వాళ్ళే కూడా మిగతా చూసినా నాకు బాగా నచ్చింది. నేరేషన్ చేసేటప్పుడే మంచి కదా మనకు నచ్చిపోతుంది కదా. డైరెక్టర్ గారు, మీరు ఈ మూవీకి పర్టికులర్గా ఏ కాస్ట్ కావాలి అని అనుకొని ఎట్లా స్ట్రాంగ్గా ఎలా ఫిక్స్ అయ్యారు? అంటే నెరేట్ చేసుకునేటప్పుడే వీళ్ళని ఫిక్స్ అయ్యారా, లేకపోతే అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరు ఓకే అయ్యారా? ఎలా? లేదు, కొన్ని క్యారెక్టర్స్ ముందే ఫిక్స్ మేడం. ఇప్పుడు బ్రహ్మాస్ సార్ క్యారెక్టర్ అని, రచరవర్ణ క్యారెక్టర్ కానీ, సో ధన్య గారు కానీ,
ఆ మనీ అని క్యారెక్టర్ ముందే ఫిక్స్ మేడం. రాసుకున్నప్పుడే ఓకే ఇప్పుడు సపోజ్ అన్న ఉంది కాబట్టి అన్న క్యారెక్టర్ ఉంది అనుకోండి, అన్న రాసుకుంటప్పుడు ఎందుకంటే అన్న రెగ్యులర్ వేరే వేరే అంటే కొత్తగా ఇప్పుడు సినిమా కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సడన్గా సర్ప్రైజ్ ఒక వేరే మోడ్లోకి వచ్చారనుకోండి, ఆడియన్స్ కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అరే అన్నింది అది సినిమా కూడా ప్లస్ అవుద్ది. సో అలా పర్టికులర్గా చూసుకొని చేంజ్ చేసింది ముందు నుంచి. ఇంకొక కొత్త థింగ్ ఏంటంటే నార్మల్గా ఇట్లా విలేజ్ బ్యాక్డ్రాప్లో కానీ ఈ టైప్లో శ్రీనివాస్ అవసరాల గారు చేయడం అనేది కొంచెం రేర్. యాక్చువల్గా ఆయన టైమింగ్ కానీ ఆయన వే ఆఫ్ కామెడీ కానీ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా కొంచెం మనకు లోకల్ ఏరియాలో ఉంటుంది. మీరు అప్రోచ్ అయినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు కూడా శ్రీనివాస్ గారి రియాక్షన్ కానీ ఇవన్నీ ఎలా ఉండేవి? తనకు బాగా నచ్చింది మేడం. ఒక రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీ, ఒక ఎమోషన్తో ఉంది, హ్యూమర్ ఉంది. సో నచ్చే తను చేయడం జరిగింది మేడం. సో ఇక్కడ నుంచి అక్కడ వచ్చి అక్కడ లోకల్గా ఉండి సో ఈ వాజ్ హ్యాపీ మేడం. నేనైతే షాక్ అయినా అమ్మ, ఎందుకంటే నా క్యారెక్టర్ అలా చూస్తాడంటే నేను జనరల్గా ఎవరైనా కానీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం చేస్తామండి. అన్న ఈ క్యారెక్టర్ ఇది ఇస్తున్నా మీకు ఇప్పుడే కాదు ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. నాకు దర్శకులు అంటే ఈ కొత్త జనరేషన్ ఇప్పుడు వస్తున్నారు కదా, వీళ్ళందరి మీద నాకు గొప్ప గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కథ చెప్పడంతో పాటు నేరేషన్ ఇచ్చేటప్పుడు అన్న ఇది నీ రెగ్యులర్ క్యారెక్టర్ కాదు, నేను ఇలా చూడాలనుకుంటాను. గద్దలకొండ గణేష్ చేసేటప్పుడు హరీష్ శంకర్ గారు అంత పెద్ద భారాన్ని నాకు ఎలా ఇచ్చాడో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కదా. సో నేను ప్రతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను దయాన దగ్గర నేను 100 సార్లు అదే షేర్ చేసుకున్నా, అన్న నాకు ఎట్లా చూసినావో తెలియదు కానీ నేను ఎంజాయ్ చేస్తున్న క్యారెక్టర్ చేసేటప్పుడు. అంటే జనరల్గా మనకు క్యారెక్టర్ చేసినట్టు డబ్బుల కోసం చేస్తాం, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ ఆ క్యారెక్టర్లో ఉంటుంది. ఇలా ఒక భారాన్ని మన మీద మోపినట్టుగా దాన్ని మంచిగా చేయాలనిపించి ఆ మూడ్లోనే ఉన్నానా లేదా నేను మళ్ళీ షార్ట్ అయిపోయినాక అడుగుతూ ఉండే, అన్న నువ్వు అనుకున్నట్టుందా అంటే అన్న నాకు ఓకే సూపర్ అంటే కరెక్టేనా, మళ్ళీ ఒకటి చేద్దామంటే చేద్దాం, ఎందుకంటే నాకు కొత్తగా ఇచ్చినావు కదా. కొత్త క్యారెక్టర్ ఎప్పుడు మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఉత్సవం ఏంటంటే నీ అమ్మ ఇది బలా చేయాలనిపిస్తుంది, భయం ఏంటంటే కరెక్ట్ చేస్తానమా లేదా అనేది ఉంటుంది. అది ఈ క్యారెక్టర్ చేసిన రోజులు అదే ఫీల్ అయినా. ఇప్పుడు మీరు అదే పాయింట్ అన్నారు కదా 3 ఉత్సాహం వస్తుందని. ఇప్పుడు మీకు ఇట్లా ఏదన్నా సరే ఒక స్టోరీ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ ప్రతిసారి కొత్తగా వస్తుంది కదా, మీరు అట్లా స్టోరీ విన్నాక మీ క్యారెక్టర్ రోల్ గురించి విన్నాక మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసే థింగ్ ఏంటి? ఫస్ట్ అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్ని రిఫరెన్స్ చెప్తా సినిమాలు. ఇప్పుడు బలగం సినిమా బాగా అందరికి తెలుసు కాబట్టి ఆ సినిమా గురించి చెప్తాను. వేణన్న ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేను ఏం చేసిన అంటే రచ్చరవి కనపడద్దు. సో అక్కడ ఆటో రాజేష్ అనే క్యారెక్టర్ ఉంది. సో ఆ రచ్చరవి కనపడకుండా ఆటో రాజేష్ అనే క్యారెక్టర్ కనపడడానికి నేను ఎందుకు చెప్పినంటే ఆ ఊర్లోకి వెళ్ళి మాస్కులు పెట్టుకున్న డేస్ అవి అంటే బలగం వచ్చిన టైంలో. సో ఆ మాస్క్ పెట్టుకొని ఒక ఆటో డ్రైవర్లతో తిరిగా, వాళ్ళు ఎక్కడ ఆగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నా. తనకు గడ్డం ఉన్నది, నేను గడ్డం పెంచుకున్నా. తనకు చిన్న పొట్ట ఉన్నది. ఆ 4 రోజులు బిర్యానీ 4 రోజులు చాలా తిన్నా సీరియస్గానే. ఒక బాడీ లాంగ్వేజ్ ఆ నిలబడే షేప్ నుంచి మందేద్దామా అని అడిగేటప్పుడు ఎట్లుంటుంది అట్లా ఒక క్యారెక్టరేషన్ కోసం నేను ఇప్పుడు చాలా సినిమాల్లో ఉన్నాము. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చేసిన స్కందాలో కావచ్చు, పొలిటికల్ది వైరల్ అయింది మనది పొలిటికల్ టైంలో. ఎస్ గద్దలకొండ గణేష్లో చిన్న హెయిర్ అట్లా పైకి దువ్వి ఉండేది. అట్లా ఫస్ట్ దుస్తువులు, తర్వాత బాడీ లాంగ్వేజ్, తర్వాత మాడ్యులేషన్, ఈ 3 కేరింగ్ తీసుకుంటా. ఈ 3 డైరెక్టర్కి నచ్చేదాకా ఆఫీస్కి తిరుగుతా. ఈ 3 సెట్లో అడుగుతా. అవి ఓకే అయితేనే నేను సాటిస్ఫాక్షన్ అవుతా, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితేనే నేను నాకు వచ్చిన యాక్టింగ్ ఇంతవరకు చేయలే. నా బిహేవియర్ ఇది, నాకున్న బిహేవియర్ ఎనర్జీ ఎట్లుంటుంది బయట. డైరెక్టర్లు ఈ కొలమానం పెడతారు కదా, నాకు 90 ml చాలు, 30 ml చాలు, నాకు ఫుల్ కావాలి అంటారు కదా. వాళ్ళ తగ్గట్టు ఇన్స్పైర్ తీసుకున్నది అనుకోవచ్చు మీరు. కోట శ్రీనివాసరావు గారు నటనకు కోట ఆయనే. నీకు మిల్లీమీటర్లు కావాలన్నా, సెంటీమీటర్లు కావాలన్నా, క్వింటాల్లో కావాలన్నా అడుగుతాడు. నా ఇన్స్పైరేషన్ నటనలో. మనం ఇండస్ట్రీకి రావడానికి మూల పురుషులు వేరు, మెగాస్టార్ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, మేము కామెడీ చేసేటప్పుడు. సో నటనకు వచ్చేసరికి నా కోట గారు, నాగభూషణం గారు, ఒక నూతన్ ప్రసాద్ గారు, ఒక తనిఖీల బర్ణన్న, వీళ్ళందరూ అన్ని క్యారెక్టర్లు వచ్చి చేసిరు కదా. నా రిఫరెన్స్ ఉన్నారు కదా నా పెద్దోళ్ళు, వాళ్ళని వాళ్ళన్నీ చూస్తున్నా, నేర్చుకుంటున్నా. నిరంతర విద్యార్థిగా నేను అవి పార్టిసిపేట్ చేసి వాటి ప్రాక్టీస్ చేస్తున్నా, అవే వీళ్ళకి అప్పచెప్తున్నా. వీళ్ళు ఓకే అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నా. సూపర్. అంటే క్యారెక్టర్ చిన్నదా పెద్ద అనేది కాదు, మనం చేసేది ఎంత పెద్దగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎంత ఇంపాక్ట్ చేసిన ఇంపాక్ట్. అరే కరెక్టే చెప్తారు ఒక్కొక్క సినిమా, అరే ఆ క్యారెక్టర్ నువ్వే కదా, అరే ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటే నేను కనపడలే, ఆ క్యారెక్టర్ కనపడుతుంది. ఎస్ నీ సక్సెస్ అదే. నేనే కనపడితే
రచ్చరవి అన్ని చోట్ల కనపడితే రచ్చరవే చేస్తున్నాడు. అందుకే మేబీ నాకు తెలిసి ముందర రచ్చ వచ్చినట్టుంది ఇన్ని క్యారెక్టర్లు రచ్చ అంటే ఏది చేసినా రచ్చ రచ్చ మినిమం ఉండాలి కాబట్టి యాక్చువల్గా తెలంగాణలో ఇప్పుడు బాపును డాడీని బాపు అంటాం కదా తెలంగాణలో. యాక్చువల్గా రచ్చను పర్యాయ పదం ఇన్ తెలంగాణ తీట రవి అనేది. సో నేను దాన్ని పర్యాయ పదంగా మార్చుకొని సౌండింగ్ ఉండడానికి నేను అన్ని చేసే పనులని తీట పనులే. సో రచ్చరవి అనేది సీరియస్లీ అమ్మ రాణి రుద్రమ్మ రచ్చరవి నేను పెట్టుకున్నది దానికోసం, రైమింగ్ కోసం. నేను 1000 స్తంభాల దేవాలయం ఎదురుగా పుట్టిన రాణి అనేది ఆమె హోదా, రచ్చ అనేది నా డిగ్రీ. అదొక్కటి పట్టుకుని వచ్చిన ఇండస్ట్రీకి. నువ్వు పట్టుకురావాల్సింది డిగ్రీ ఏంటిది? నీ స్ట్రెంగ్త్, నీ బలం, నీ నమ్మకం. నా నమ్మకం నా రచ్చ. నేను అది నిరూపించుకుంటున్నా కదా. నేను ఇప్పుడు 140 సినిమాలు చేసిన నేను అందుకోసమే నేను నిరూపించుకున్నా. నేను రోజు పాస్ అవుతున్నా. నేను ర్యాంకర్ కాకపోవచ్చు, బట్ డైలీ పాస్ అవుతున్నా, డైలీ మార్కులు వేసుకుంటున్నా. ప్రతి సెట్లో అయిపోయినాక క్లాప్స్ కొడుతుంటే మనకు ఆ రోజు అన్నం తిన. నాకు యాక్టింగ్ కాడ నాకు చప్పట్లు కొట్టిల్లు ఎన్ని షూటింగ్లలో అంటే నాకు ఊహించారు కదా. రచ్చరవి ఫస్ట్ టేక్లో చెప్తాడు, ఒకసారి తడపడ్డప్పుడు నేనే ఫీల్ అవుతాను అనుకో, మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు చేస్తాను అనుకో, వాళ్ళు క్లాప్స్ కొడతారు. నేను ఇంటికి పట్టుకపోయేది డబ్బుల కన్నా ఎక్కువ చప్పట్లే. అబ్బా వాటి లైన్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు పట్టుకెళ్లాల్సింది డబ్బులు కాదు చప్పట్లు. వాటి లైన్. బతకడానికి డబ్బులు కావాలి, అవి వెనక ముందు వస్తాయి, కొందరు టైంకి ఇస్తారు. బతుకు తెరువు కోసం మనం ముందు పని చేయాలంటే చప్పట్లు కావాలి. చప్పట్లే సన్మానపు దుప్పట్లు. నీకు ఫుల్ ఫామ్ లో ఉన్నారు రచ్చరవి గారు. ఉండాలమ్మా, దానికోసమే వచ్చిన. ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ అందరి కోఆపరేషన్ ఉండాలి. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని. నాకు రోజు కావాల్సింది కొత్త రకమైన రుచి. నేను ఒక రకంగా ఆకలితో ఉన్నటువంటి ప్రేక్షకులను నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, నువ్వు ఒక యూనియన్ లో ఉన్నావు, నువ్వు ఆకలితోనే ఉంటావు. నీ ఆకలి వేరు, మా ఆర్టిస్ట్ ఆకలి వేరు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారిని తీసుకున్నారు ఈ క్యారెక్టర్లో. ఇంతకుముందు బలగంలో కూడా ఆయన ఫాదర్ క్యారెక్టరే ఇంచుమించు ఆయన పర్టికులర్ డెత్ గురించే జరిగింది స్టోరీ అంతా కూడా. ఇందులో కూడా ఇంచుమించు మాకు అలానే కనిపిస్తుంది. అంటే మీరు ఆయనను చూస్ చేసుకోవడానికి ఆయనకి రోల్ సెట్ అవుతుంది కదా, అలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని తీసుకున్నారా? లేకపోతే మేము షూట్కి వెళ్ళడానికి ఇంకా బలగం ఫైనల్ షెడ్యూల్లో ఉండే అప్పటికి బలగంకి రిలీజ్ అవ్వలేదు. నాకు ఆయన ముందు నుంచి తెలుసు అన్నమాట. ఇస్తారా క్యారెక్టర్ అని కోట్ చేశారు ఇలా వెబ్ సిరీస్ కొత్త పోరల్లో. సో అప్పటి నుంచి తెలుసు చాలా తర్వాత షార్ట్ ఫిల్మ్ చాలా చేశాడు కానీ బయటికి రాలేదు. సో అప్పటి నుంచి మైండ్లో ఉండేది తెలంగాణ స్లాంగ్, ఆ ఏజ్ గ్రూప్. అంటే ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఒక 600 పైగా డ్రామా చేశారు అనమాట. ఆయన టీచర్. సో ఆ నేటివిటీకి మనం సెట్ అవుతుందని తీసుకున్నాం. బలగంపల్లి రిలీజ్ అవ్వలేదు మేడం. అప్పటి ముందే లాక్ అయ్యారు. అప్పటికి ముందే మేము అంత సెట్ అయిపోయింది. అప్పటికి బలగం ఫైనల్ షెడ్యూల్లో ఉండే. మీకు ఈజీగా చెప్పాలంటే ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు తండ్రిగా చేసిందా లేదా? ప్రతి సినిమాలో రావు రమేష్ అనే చేసిందా లేదా? ప్రతి సినిమాలో కొమరయ్య ఇలాంటి పాత్రలకు అది నేటివిటీ ఆఫ్ తెలంగాణ నేటివిటీ కావచ్చు, రూటెడ్ కథలు కావచ్చు, ఆ రెగ్యులరేషన్ అంటే కథను చెప్పే పదలు ఆయన షూట్ అవుతాడు కావచ్చు దర్శకులకు. చాలా సినిమాలు నాకనే ఎక్కువ చేసిండు ఆయన. మీరు ఇంత సైలెంట్ గా ఉన్నారు కదా, ఇంత ఇంపాక్ట్ స్టోరీని ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు? ఇంకోటి, ఇటువంటి మూవీస్ కి సిచ్యువేషనల్ సాంగ్స్, లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటి గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకున్నారా, లేకపోతే వాటి గురించి ఎలా మీరు డిజైన్ చేయించుకున్నారు? అంటే ముందే చెప్తాం మేడం, అంటే ఏ సిచ్యువేషన్ వస్తుంది ప్రతి వాడు కూడా జాగ్రత్త తీసుకుంటాం. రాయడం కూడా బాగా రాశారు, మా లిరిక్స్ రైట్స్ అందరు బాగా రాశారు, మ్యూజిక్ డైరెక్టర్ బాగా మ్యూజిక్ ఇచ్చాడు. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ వాట్స్ ఏమంటూ చేంజ్ చేసుకోవడము దాని తగ్గట్టు. ఓకే చెప్పండి. యాక్చువల్గా అంటే నేను ఎందుకంటే అడగక ముందు ఎందుకు చెప్పానంటే మనసులో ఉంటుంది కదా. ఈ సినిమాలో బ్రహ్మాజన్న ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, ఇది సుధాకర్ రెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ అబ్బాయి ఆటో డ్రైవర్ వరకు చాలా ఇంపాక్ట్ ఉండే స్టోరీ కథలో ఉంటారు. లిరిక్ పాట కూడా రిలీజ్ అయింది కదా, అందరి కథ ఇంత అనేది. ఆల రాజు గారికి కూడా చాలా బాగా మంచి కాల్స్ వస్తాయి నాకు తెలిసి. మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు ధ్రువను. ఇప్పుడు ఆయన లిరిక్ రైటర్గా, సింగర్గా, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన కూడా ఇంపాక్ట్ పెరిగిపోతుంది. చాలా మంచి పేరు వస్తుంది వాళ్ళకి. అంటే అదే ఈ మధ్య కాలంలో ఒక రకంగా మోస్ట్లీ బలగం మూవీ తర్వాత ఒక ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చేమో మనం. ఇట్లాంటి జోనర్స్ చాలా నచ్చుతున్నాయి అందరికి. మీరు నెక్స్ట్ ఇదే జోనర్ లో ఈ సిచ్యువేషనల్ డ్రామా మూవీసే చేయాలనే థాట్ లో ఉన్నారా, లేకపోతే? డిపెండ్స్ మేడం, అంటే దీని సక్సెస్ బట్టి ఉంటుంది. తర్వాత మారిపోతాయి, వేరే దగ్గర పోతే మారుతాయి, ప్రొడక్షన్ కంపెనీకి పోతే మారుతుంది. బిర్యానీ చేయమన్న వరకు పదార్థాలు అడుగుతాడు.
అవును. ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ నుంచి ఏమన్నా మేము మూవీస్ మీరే డైరెక్ట్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంతకు ముందు మీకు గతంలో మా మా గూగుల్ అమ్మ తల్లి నాన్న చెప్తుంది మరి అది నిజమేనా? మా అమ్మ నాన్న ఎంత గొప్పోళ్ళు అంటే నా కొడుకు నా మాట ఇంటాడో లేదని 3 ఫీట్లే అన్నారు. సో పాత్రలు మారచ్చు కానీ మన ప్రొఫెషన్ ఎందుకు మారదంటే నేను మాట సాయం చేస్తుంటాను. నేను అందరికీ డైరెక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఉన్న టెక్నీషియన్లకు మాట సాయం చేస్తాను. అది చేస్తా, అది నాకు ఇష్టం అంతే తప్ప పొజిషన్ తీసుకోలేను. నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చా, కానీ కళామ తల్లి నువ్వు ఒక పాత్రధారుడి కావరా అన్నప్పుడు మళ్ళీ 2 పడవల మీద. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇంతకు ముందు వేణు గారు ఇట్లా మీరందరూ ఒకటే జోనర్ నుంచి కామెడీ అలా చేస్తూ వచ్చి ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ ఎమోషనల్ మూవీ తీశారు. అలా మీకు ఆల్రెడీ కొంత డైరెక్షన్ చేసే అనుభవం కొంత ఉంది కాబట్టి మీరేమన్నా చేసే ఛాన్స్ ఏముండదు. కళామ తల్లి ఏ బాధ్యత సో ఇది రాసి పెట్టుకోవాలి. ఏ డైరెక్టర్లు స్టోరీ రాసినా రచ్చరవి ఓన్లీ ఆర్టిస్ట్ గానే చేస్తారు. అంతే, నేను పార్టిసిపేట్ చేస్తా తప్ప వాటి లైన్ల కోసం మనకు లేదమ్మా. ఎందుకంటే మన అంత స్ట్రెయిన్ తీసుకోలేను. నేను నవ్విస్తూ బతకాలనుకుంటా తప్ప కొద్దిగా బర్డెన్ అనిపించినా నేను పిచ్చి అయిపోతా. నా వల్ల కాదు. టెన్షన్ పడితే నేను ఏదైనా రూపాయి తక్కువ బతకగలుగుతా కానీ బరువును ఎక్కువ మోయలేను. నా చిన్న పర్సనాలిటీ. ఓకే సార్, మిమ్మల్ని చాలా సీరియస్గా ఒక పాయింట్ అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక సూసైడ్ అనే టాపిక్ మీద ఇది కాదు, అది కూడా నాన్న సూసైడ్ టాపిక్ మీద వెళ్తుంది. బట్ అసలు ఒక మనిషి అంటే మీరు ఒక డైరెక్టర్గా ఏది అనుకొని రాస్తారు, ఒక కథ ఒక లైన్ అనేది బాగా ఆలోచిస్తారు. ఒక మనిషి జీవితం ఏంటి, అందులో ఈ సూసైడ్ అనేది ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటారు? అంటే డిపెండ్స్ మేడం వాళ్ళ పరిస్థితులను బట్టి. అంటే అది ఇన్స్టాంట్ డిసిషన్ అనమాట, అయితే క్షణంలో తీసుకున్న డిసిషన్. సో దాన్ని మనము జడ్జ్ చేయలేము అనమాట. అంటే వాళ్ళ సూల్ అంటే మీరు ఒక మనిషి ఆలోచన ప్రకారం సూసైడ్ అనే ఆలోచన థాట్ యాక్షన్ చేయాలి అనేది ఎందుకు పెరుగుతూ వచ్చింది అని అంటారు? అది డిపెండ్స్ అంటే వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు లైఫ్ లో మనకు తెలియదు కదా మేడం. క్షణికావేశం కదా. పెద్ద సర్కిల్ ఉండి కులం ఉండి వర్గం ఉండి డబ్బు ఉండి పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా స్టెప్పులు తీసుకున్న వాళ్ళు చూస్తుంటాం కదా. నీకు సమస్య అధిగమిస్తుంది, సమస్య నీకు స్థితి మొత్తం గతిని మార్చేస్తుంది. సమస్య పెద్దగా కనపడ్డప్పుడు నువ్వు చిన్నగా అయిపోతావు. సమస్య చిన్నగా అయితే నువ్వు పెద్దగా కనపడి సెట్ చేసుకుంటావు. ఒక సెకండ్లో ఒంటరి అయిపోతాడు కదా మనిషి. ఆ ఒంటరి అయిపోయిన క్షణంలో క్షణికావేశమే మరణం. మళ్ళీ ఆ మూమెంట్ దాటితే మారొచ్చు, మళ్ళీ మైట్ చేంజ్. కాకపోతే ఆ మూమెంట్ ఎంతో మంది ఉండాలి మేడం. ఆ మూమెంట్ క్రాస్ అయితే ఓకే, ఆల్ గుడ్. క్రాస్ అయ్యే లోపు మనము ఇది అయిపోద్ది. అండ్ డిపెండ్స్ ఎవరి సిచ్యువేషన్స్ మనం చెప్పలేం కదా. అది మంచి సినిమా. మీరు కూడా చూసి మీరు అందరు ఇంటర్వ్యూ తీసుకుంటారు సినిమాలు చూడండి. నువ్వు ఫీడ్బ్యాక్ నాకు నీ ఫ్యామిలీతో చూడు, మంచి సినిమా తీసిన ఆయనకు చెప్పు చాలు. చూసి చెప్పు. అందరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మేము మా కాలేజ్ లో గానీ మా పెద్దమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పి మా రిలేటివ్స్ కి ఇంటర్వ్యూ చేసిన సినిమా పెద్ద హిట్ అయిందంటే నీకే కదా పేరు. ఎంత ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటే లక్కీ చామ్ అని చెప్పి రేపటి నుంచి నీ ఇంటి దగ్గర కోట్లు గుమ్మరించి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా నాకు కూడా ప్రమోషన్ చేస్తున్నట్టు 100% కదా భవ్య. ఎవరికైనా మ్యూచువల్ ప్రమోషన్ సినిమా అంటే మీరు మాకు మేము అంతే. మీరు మీకు ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ఇంటర్వ్యూ తీసుకున్న సినిమా హిట్ అయిందంటే నీకే గర్వం. దట్స్ ఆల్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీకు కూడా చాలా చాలా హ్యాపీగా అంటే ఒక మంచి ప్లెజెంట్ మూవీ, ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ తో ఒక మంచి స్టోరీ, ఫన్ వేలో అందరూ ఫన్ అని కూడా కోరుకుంటారు. దాంట్లో మనకు కనెక్ట్ అయ్యే స్టోరీస్ చాలా ఇష్టపడతారు. మీ మూవీ డెఫినెట్లీ సక్సెస్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ కూడా. నేను ఒకటి చెప్పేస్తా ఫైనల్ గా. 21వ తారీఖు సినిమా. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది. ఇందులో ఒక కుటుంబం పడ్డ బాధ నవ్విస్తూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అలాగే అవసరాలు శ్రీనివాస్ అన్న ఎంట్రీ హైలైట్ ఉంటుంది. నా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. 2 గంటలు కేటాయించండి. చాలా అద్భుతమైన సినిమా. దయన్న చాలా కష్టపడి ఇష్టపడి తీసుకున్నటువంటి సినిమా. ప్రొడ్యూసర్ని గెలిపించడానికి మీరు థియేటర్ దాకా 2 గంటలు టైం ఇవ్వండి చాలు. చూసిర్రు కదా, ఇందులో రచ్చ రవి అన్న రచ్చ మామూలుగా ఉండదు అని చెప్పేసి నిరూపించుకున్నారు. మొత్తానికి సినిమాలో కూడా ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక లవరు, ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక తాత, ఇట్లా అందరూ ఉంటారు. మీరు అందరూ ఉంటారు మొత్తానికి సినిమాలో. మరి మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఈ బాపు మూవీకి అయితే థియేటర్స్కి 21 ఫిబ్రవరికి వచ్చేసేయండి. ఎలా ఉందో చెప్పండి. అంటే కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.